ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. అలాగే వ్యాపారం చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులు నమ్మి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలున్నాయి. అలాగే వ్యవసాయ రంగం వాళ్ళకి 1, 2 పంటలు లాభించినా కూడా మూడో పంట ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది. భూమి, గృహము క్రయ విక్రయాలు చేసేటువంటి సమయంలో కాస్త చికాకులు కలుగుతూ ఉంటాయి. అలాగే కోర్టు సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలున్నాయి. మిత్రులు, బంధువుల్లో మీకు విరోధులు కూడా అయ్యేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం సూచిస్తా ఉంది. అలాగే ఆదాయానికి మించి వ్యయం ఖర్చవుతూ ఉంటుంది ఈ సంవత్సరం. విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మాత్రమే ప్రయోజనాలు పొందుతారు, విజయాలు సాధిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. 1కి 10 సార్లు చదవండి విద్యార్థులందరూ కూడా. అలాగే ఈ రాశి వారికి శిరస్సు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలున్నాయి. శిరస్సుకు సంబంధించినటువంటి అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉన్నది. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు గురువారం నియమం పాటించి గురుగ్రహానికి జపశాంతి జరిపించడం వల్ల మరిన్ని చక్కటి ప్రయోజనాలు పొందుతారు. అలాగే మృత్యుంజయ హోమం ఖచ్చితంగా మృత్యుంజయ హోమం జపించుకోండి. తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశాలున్నాయి. చక్కటి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరాంతంలో కర్కాటక రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కాస్త మధ్యలో చికాకులు ఉంటాయి కానీ శుక్రవారం నియమము అలాగే గురువారం నియమము పాటిస్తూ ఉండండి. చక్కగా దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉండండి. మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు కూడా కర్కాటక రాశి వారికి చెందుతారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 అని చెప్పవచ్చు.